వచ్చే అవకాశం లేదు. వస్తే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్. బీఆర్ఎస్ కి ఎందుకు ఓట్లేస్తారు? ఎందుకు ఓటేయాలి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం? పార్లమెంట్ నేను జాతీయ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఒక చిన్న ఎంపీ విషయం అంటే జాతీయ రాజకీయాలు కదా, ఎంపీని ఎందుకు నేను గెలిపియాలి? చెప్పే కరీంనగర్ పార్లమెంట్ గురించి మాట్లాడదలుచుకున్నా. చెప్పండి. అంతకు ముందు విఠలన్న ఏమనుకోకుంటే, విఠలన్న గురించి ఒక మాట, మా పెద్దన్న లేక ఉద్యమంలో మా అందరికి ఒక గురువు లేక ఆయన మాట ఒక మాట. విఠలన్న బీజేపీ పార్టీ పోగానే హిందూ ముస్లిం మాట్లాడుతుంది. మాకు ఓనమాలు నేర్పినా, విద్య నేర్పినా, ఉద్యమాలు నేర్పిన దానిలో విఠలన్న ఒక్కడు. మలాంటి విద్య నేర్పి ఉద్యమాలు నేర్పిన దానిలో విఠలన్న ఒకడు. తనలాంటి వాళ్ళు అన్ని సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు అందరిలో మొదటి శ్రేణిలో లో విఠలన్న ఉన్నాడు. ఇలా బీజేపీలో పోగానే జై శ్రీరామ్ అంటుండే, బీజేపీలో పోగానే హిందూ ముస్లిం అంటుండు విఠలన్న. సరే, అది పార్టీ కేసీఆర్ గారే మాట్లాడుతున్నారా అన్న? విఠలన్న విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. మీరు ఎక్కడున్నా బాగుండాలి. నెక్స్ట్ అన్న, కరీంనగర్ పార్లమెంట్ కి వస్తే ఈ సమ్మిరెడ్డి అన్న అయినా, విఠలన్న అయినా, వినోద్ కుమార్ గారితో కలిసి పనిచేసిన అనుభవం వాళ్ళకు ఉన్నది. వాట్ ఈజ్ వినోద్ కుమార్? వినోద్ అన్న లాంటి నాయకుడు ఒక పార్లమెంట్ కావాలని వాళ్ళ మనసులో ఇంటూ ఉందన్న. వాళ్ళిద్దరికి మనసు నుండా వినోద్ అన్న లాంటి వాడే పార్లమెంట్ లో గెలవాలని ఉన్నది. కానీ వాళ్ళ పార్టీ లైన్ తోటి బయట వాళ్ళు లేకపోతున్నాడు. నేనేమంటున్నా, ఒక పార్లమెంట్ అభ్యర్థిగా దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, కానీ తెలంగాణలో మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ కు స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ గారు. కరీంనగర్ నుండి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది సంవత్సరాల కళలను సాకారం చేసిన వ్యక్తి వినోద్ కుమార్ గారు. జాతీయ రహదారుల వలయంగా కరీంనగర్ చేసిన నాయకుడు వినోద్ కుమార్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న మా శాతవాహన విశ్వవిద్యాలయానికి అరాకొరా నిధులతో ఏమీ లేని పరిస్థితి నుండి వారికి అసలు మా యూనివర్సిటీ ఉందని యూనివర్సిటీ గురించి కొట్లాడి దానికి సంబంధించిన అవసరాల గురించి మాట్లాడి బీసీ గారిని తదితరులందరినీ ఢిల్లీ తీసుకుపోయి దాని అవసరాల గురించి గొంతెత్తిన వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఈ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ అనే వ్యక్తి లేకపోతే కళ తప్పిన కరీంనగర్ అవుతుండే. కరీంనగర్ మొత్తం ఒక బ్యూటిఫికేషన్ అయిన కరీంనగర్ కనబడుతుందండి. ఇది అబద్ధమని విఠలనని చెప్పండి, నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉంటా. ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయడమే కాదు, ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ లో ఒక్కసారి అవకాశం ఇస్తే ఎక్కడికక్కడ జాతీయ ప్రాజెక్టులు కానీ జాతీయ విధి విధానాల్లో తాను జోక్యం చేసుకొని ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి అయినా ఉండని వాళ్ళ మెడలు వంచి వాళ్ళను ఒప్పించి మెప్పించి తను ప్రొఫెషనల్లీ అడ్వకేట్ బిలాంగ్స్ టు ఆయన చిన్నప్పటి నుండి కూడా వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళంతా కలిసి ఉన్న నాయకులండి. ఆయన చిన్నప్పటి నుండి కూడా అక్కడ సిపిఎం తదితర పార్టీల సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధియే లక్ష్యం. విద్యార్థులు, యువకులు వాళ్ళ ఫ్యూచర్ లో ఏం కావాలి, ఈ పార్లమెంట్ యువకుల గురించి ఏం చేయాలి, వాళ్ళకి ఏం తీసుకురావాలని మాట్లాడే వ్యక్తి వినోద్ కుమార్ గారు. అదే లక్ష్యంతో ముందుకొస్తున్నాం మేము. ఒక్కసారి వినోద్ కుమార్ గారికి అవకాశం ఇస్తే ఆయన గిన్నె చేసిందని వందల కొద్దునే చెప్పుకుంటున్నాం. బండి సంజయ్ లెక్క కచ్చేది కేంద్రం యాజ్ యూజువల్ గా ఇక్కడ ఎంపీ లేకుండా ఇక్కడ ఎవరు లేకుండా ఇచ్చేది ఆ లెక్క కచ్చేది. సరే, ఇక మనం పర్సనల్ డిస్కషన్ కోదలుచుకోలే. బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ కు పార్లమెంట్ అభ్యర్థి అవసరం అనే నినాదంతో ముందుకొస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వినోద్ కుమార్ గారు ఉన్నారు. గతంలో ఆయన ఇది చేసిందని దమ్ము ధైర్యం ఉండి ప్రతి కార్యకర్త గుండె మీద చేసేసుకొని చెప్పే ఆ పరిస్థితి వినోద్ కుమార్ గారు క్రియేట్ చేసేది కరీంనగర్ లో. ఆ ధైర్యమే ఇవాళ మా కార్యకర్తలు అధికారంలో లేకపోయినా కరీంనగర్ లో గెలుస్తాము అంటున్నాం. గెలిచి చేస్తాం. అందుకే ఒకటి వినోద్ కుమార్ గారి గురించి అందరికీ తెలుసు, నాకు తెలుసు. వినోద్ కుమార్ గారు టిఆర్ఎస్ ఎంత కీలకమో, కేసీఆర్ కి ఎంత దగ్గరనో. సరే, వారికి అడ్వకేట్, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వారికి కొంత ఉన్న లైజనింగ్, ఎంపీగా వారికి ఉన్న లైజనింగ్, వారికి ఉన్నటువంటి. కానీ ఇక్కడ ఓటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇదే మీరు చెప్తున్న అన్ని విషయాలు అంటే ఆయన మొదటి టెన్యూర్ లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నారు. మరి ఆ మొదటి టెన్యూర్ లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2019 ఎన్నికల్లో ఎందుకు పనిచేయలేదు? ఇప్పుడు వినోద్ కుమార్ గారు చదువుకున్నవారు, అడ్వకేట్, వామపక్ష భావాలు ఉన్నాయి. ఆయన అందరితో చాలా యాక్సెసిబుల్ గా ఉంటాడు. ఢిల్లీలోనైనా కూడా ఏ పార్టీలు అధికారంలో ఉన్న జాతీయ పార్టీల నాయకుల్ని కలిసి కన్విన్స్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే శక్తి ఉంది. కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితుడు. పోయినసారి కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత కూడా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయారు బీఆర్ఎస్.
మరి ఇప్పుడు ఎట్లా రమణ గెలుస్తారు కుమార్ సార్, టీఆర్ఎస్? రమణ సార్ ముగ్గురు చాలా మేధావులు, చాలా సీనియర్లు ఇప్పుడు ఉన్న ముగ్గురు. నేను చాలా జూనియర్, ఒక విద్యార్థి నాయకునిగా ఉన్న వ్యక్తిని. నేనేమంటున్నా, వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళను మా కరీంనగర్ కు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాం. మాలాంటి అనేక మంది నాయకులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది యువకులకు ఆదర్శంగా భావిస్తున్నాం. మేము ఒక స్ఫూర్తిగా తీసుకొని వినోద్ కుమార్ లాంటి వాడు కరీంనగర్ దొరుకుడు అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నాం. కరీంనగర్ కు వినోద్ కుమార్ సార్, ఇప్పుడు వినోద్ కుమార్ సార్ ఒకసారి గెలిస్తే ఏం చేసిండో చెప్పుకొని ఈ రోజు ఓటు అడుగుతున్నాం. ఆ స్కోప్ ఇచ్చారు వినోద్ కుమార్ సార్. ఒక్కసారి ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయడంలో గంగుల కమలాకర్ పాత్ర గానీ, కేటీఆర్ పాత్ర గానీ ఏం లేదా మరి? అంటే వినోద్ కుమార్ గారి యొక్క చొరవతోనే జరిగిందా? నేనేమంటున్నా, వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారిని ఒప్పించి, కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారిని ఒప్పించి, వారి ద్వారా 3 లక్షల లోపు ఉన్న కరీంనగర్ జనాభా ఉన్న కరీంనగర్ కు 5 లక్షల పైకి జనాభా ఉన్న స్మార్ట్ సిటీ, అంటే జనాభా ఉన్న నగరాలకు ఇచ్చే స్మార్ట్ సిటీని తాను ఒప్పించి, మాట్లాడి, మెప్పించి కరీంనగర్ తీసుకొచ్చిండు. ఈ జగమెరిగిన సత్యం విటలను అడగండి. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ కాదా? కాదంటే చెప్పండి, దేనికంటే దానికి సిద్ధం. కాదా అడగండి. విటలన్న లేదా? మా దాంట్లో గారా? ఆయన పార్టీలో అక్కడ ఉన్నట్టు మనదంతా మాతో లేదా? ఇలా పార్టీలు పేరైనా మనసు ఇరికించారు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు అటు సమిరెడ్డి అన్నను, ఇటు విఠలన్న ఇద్దరు ఇరికించారు. వీళ్ళిద్దరు కూడా, అంటే సమిరెడ్డి అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్ లో మాట్లాడే ఉండే కానీ తెలుసులేండి, నాకెందుకు తెలియదు. అంతకంటే ముందు కాంగ్రెసే కానీ తర్వాత నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అండి, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం బోయినపల్లి వినోద్ కుమార్ గారు వేరే ఆలోచన ఉండదు. అంటే ఇప్పుడు మీ రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వినోద్ కుమార్ గారు ఎంపీ కావాలని కోరుకుంటున్నారంటారు, అంతేనా అనిల్ గారు? చాలా మంది కోరుకుంటున్నారు. మేము పోయే తరుణంగా అదే ఒకటే సార్, మన ఓపెన్ డిస్కషన్ సార్. ఒకటే మాట అంటున్నా, ఎక్కడికైనా బీజేపీ నాయకులు కూడా ఏమంటారు, అరే వినోద్ అన్న మంచోడే, కానీ అక్కడ మోడీ ఉండాలనే. మా సంజయ్ వాళ్ళు ఎక్కడికి తీసుకుంటలేరు. మోడీ సంజయ్ అన్నకు వాడే ప్రతి ఓటు కూడా మోడీని చూసే పడుతుంది తప్ప ఇక్కడ కష్టం. మేమేమంటున్నాం తెలుసా, అక్కడ మోడీ గారు ఉండని, ఎవరైనా కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరైనా ఉండని, కరీంనగర్ కు వినోద్ కుమార్ అవసరం అని చెప్తున్నాం. కరీంనగర్ కు వినోద్ రమణ సార్ ఒక మన లెట్ మీ కంప్లీట్. రమణ సార్ లెట్ మీ కంప్లీట్. పెద్దలు వాళ్ళు ఒకటే మాట చెప్పినాక మీరు కంప్లీట్. నేనేమంటున్నా, మా కరీంనగర్ కు గతంలో ఇది చేసిన వినోద్ అన్న, ఆయన వస్తే ఇది చేస్తారని చెప్తున్నాం. ఇందులో ఈ తరుణంలో ఏం చెప్తున్నా అంటే, కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరైనా ఉండని, జాతీయ కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ అయినా ఉండని, కేంద్రం మెడను వంచి ప్రధానమంత్రి ఎవరైనా ఒప్పించి, మెప్పించి, మాట్లాడి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, నేను నిజం చెప్తున్నా, వీళ్ళ మనసులో మాటలు చెప్తున్నారు. పార్లమెంట్ గొంతుక వినోద్ మీరు పార్టీ పరంగా బీజేపీలో ఉన్న వినోద్ కుమార్ గారి గురించి మీకు బాగా తెలుసు. ఉద్యమ సమయం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుసు. వారితో మీకు అత్యంత సన్నిహితం ఉంది. సరే, మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గెలవాలంటున్నారు, కానీ మీ మనసులో వినోద్ గెలవాలన్నాడని మనసు అంతా మా దగ్గర ఉంది. ఒక విఠలన్న అక్కడ ఉన్నాడు, మా మనసు అంతా మాతోటే ఉండదు. విఠలన్న మనసు. ఒక్క నిమిషం. రైట్ విఠల్ గారు. రమణన్న, మా బ్రదర్ అనిల్ అన్న ఉద్యమ కాలాన్ని గుర్తు చేస్తున్నాడు, చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేసినాం, వినోద్ అన్న కావచ్చు, అందరూ కావచ్చు. బట్ రాములు మంచి బాలుడు అంటే నడుస్తలే కదా రాజకీయాల్లో. ఇప్పుడు వినోద్ అన్న రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలులో ఓడిపోయాయి, అంతే కదా. రాముడు మంచి ప్రజల మూడు. ఇప్పుడు మా అనిల్ తమ్ముడు ఏం చెప్తున్నాడంటే, ఇవాళ మొత్తం దేశం అంతా ప్రజలంతా మోడీ మోడీ అంటున్నారు. మోడీకి వేస్తే ఓటు ఎవరికి పడుతుంది? బండి సంజయ్కే పడుతుంది కదా. బండి సంజయ్ గారు అన్న, కరీంనగర్ లో మీరు కేంద్రంలో ఎవరైనా ఉండాలని కోరుకోరు, కానీ వాళ్ళని ఒప్పించి, మెప్పించి, మాట్లాడి, ఇప్పుడు ఆ కేంద్రంలో పార్లమెంట్ లో మాట్లాడి అన్న వాళ్ళు మాట్లాడాలి, ఇంత లాజిక్ గా మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. అది చేసిన వ్యక్తి, 550 పైగా ప్రశ్నలు వేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చిన వ్యక్తి అని కొట్లాడుతున్నాం, చెప్తున్నాం. ఏమంటే నిధులు అనేది రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఈజీగా వస్తాయా? ఒక ఎంపీ ప్రతిపక్షంగా ఉంటే ఈజీగా వస్తాయా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వినోద్